రజనీ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రజనీ గారు ఏంటి రాష్ట్రంలో ఇంత జరిగిపోతోంది, 36 హత్యలట, ఏమోనట. అసలు ఇప్పుడు కొత్తగా నాకు కోర్టుకు వెళ్ళారు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే పిటిషన్ వేశారు, నాకు సెక్యూరిటీని పునరుద్ధరించండి, గతంలో ఏదైతే జూన్ 3 నుంచి నాకు ఉన్నటువంటి 900 మంది సెక్యూరిటీ మళ్ళీ నాకు కావాలి, మొన్నటి వరకు ప్రతిపక్ష హోదా, ఇప్పుడు సెక్యూరిటీ, ఏంది అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? సార్ సింహం ఎప్పుడు సింగిల్ గా వచ్చేదన్న సింహం ఈరోజు మందలుగా కదలి రావాలని కోరుకుంటుందంటే అది సింహమా మందల్లో ఉన్నటువంటి ఇంకొక జంతువా? సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు అంటే ఒక్కతే కారులో వచ్చేస్తుంది ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే ఆడబిడ్డ. కానీ మన కడప పులివెందల పులిబిడ్డ మాత్రం మందలుగా మందితో వస్తాడు. ఏం ఒక్కడే ఉంటే వేసేస్తాడేమన్న భయమా? ఎవరు వేసేస్తారు? అంతకుముందు ఎవరికి ఇబ్బంది పెట్టాడు? ఇప్పుడు పెద్దిరెడ్డి గారు భారీగా గెలిచారు. అరే నువ్వు గెలిచినోడు భయపడతావు ఎందుకు? నువ్వు గెలిచావంటే ప్రజల ఆదరణ, ప్రజల స్పందన, ప్రజల ఆదర అభిమానాలను ఎందు ఉన్నట్టేగా. నాకు కూడా సెక్యూరిటీ కావాలంటాడు. దేనికి భయపడుతున్నారు? కేసులు వేస్తారేమోనని భయపడితే ఒక అందం, ప్రజలకి భయపడుతుంది. అంటే గతంలో మీరు కబ్జాలు చేసిన భూములు, ఎంతో మంది ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, ఇవందరూ వాళ్ళు తిరగబడతారని మీకు భయం కలుగుతుందా? ప్రజల నుంచి ప్రాణరక్షణ కావాలంటే గతంలో కూడా అడిగారు సార్. నక్సల్స్, టెర్రరిస్టులు వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంటది అంటూ పొలిటీషియన్స్ భయపడతారు సర్వసాధారణం. కానీ ప్రజల నుంచి రక్షణ కోరుకున్న ప్రజాప్రతినిధి పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రం అసెంబ్లీలో అడుగు కూడా పెట్టట్లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారో మీ ఎవరికి లాజిక్ అర్థం కావట్లా. ప్రతిపక్ష హోదా అంటే గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పనట్లా. మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? గవర్నర్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుడు కదా, ఆ మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలీదా? ఆ క్లాజు ఈ క్లాజు అంటూ గతంలో మేము బాగా చెప్పాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని ఏ రోజు ఎత్తుతారో తెలియదు ఆయనకి. ఎందుకంటే లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారన్నాడు చూడండి. నెట్ బాగా స్లోగా వస్తుంది చూడండి ఒకసారి, ఒక్కసారి కంటిన్యూ. వినపడుతుందా అండి? సార్ ఓకేనా? ఆడిబుల్? ఇప్పుడు కంటిన్యూ. అదే నెట్ కొంచెం వీక్ ఉన్నట్టుంది సార్. ఈ ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో, ఈ ప్రతిపక్ష హోదా తనని తాను సెక్యూర్ చేసుకోవడం కోసం అడుగుతున్నాడు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎందుకంటే తనను తాను అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల సమస్యల గురించి స్పందించాలి అనేది అవాస్తవం. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయినోడు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనోడు, జనవాణి అంటూ జనాల స్పందన తెలుసుకుంటూ ఈరోజు ఉద్దానం సమస్య అంటూ, భవన కార్మికుల సమస్య అంటూ, కౌలు రైతులు చనిపోతే వారి సమస్యలు అంటూ స్పందించాడు. మరి ఈయన మాత్రం పులివెందుల ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రశ్నిస్తానంటున్నారు. అరే నీ ప్రతిపక్ష హోదాని ప్రజలు తీసేస్తారు. నువ్వు కావాలంటే కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నావు. కానీ దేనికి అడుగుతున్నావు? ప్రజల గురించి మాట్లాడడానికా? నిన్ను నువ్వు రక్షించుకోవడానికా? ఈరోజు కుప్పలు తెప్పలుగా వస్తున్నటువంటి ఎన్నో కేసులు వారి మీద ఉన్నాయి. సో వాటన్నిటికీ ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక ఆయన గంగానది ఎక్కడ పుట్టిందో తెలియని ఆయన ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి నాకు హిందీ రాదండి అన్నాడు. ఢిల్లీకి ఏం పని అయ్యా? సిఐడి చీఫ్ని తీసుకెళ్లారు. కొనగోలు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు. అదే రకంగా ఢిల్లీలో బ్రో సినిమా కలెక్షన్స్ గురించి వెళ్ళారు. అసలు గల్లీలో జరుగుతున్న వివాదాల గురించి ఢిల్లీకి వెళ్ళేందుకు మాట్లాడారు. ఏం సుధాకర్ అది మీరు అన్నది? పొనగోలు సార్, మా అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఆయనకు కూడా 2 గన్మెన్లు ఉన్నారు, మీకు తెలుసా? ఆయన కోర్టుకు రావాలంటే 2 గన్మెన్లు ముందు రావాలి, ఆ తర్వాత ఆయన వెనకాల ఉంటారు. సో వీళ్ళందరూ గతంలో ఏదో చేసినారు సార్. పెద్దిరెడ్డి గారు కూడా అడుగుతున్నారు ప్రాణరక్షణ, హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నారు నాకు ప్రాణరక్షణ కల్పించండి అంటూ. ఇప్పుడు జగన్ గారు 900 మంది అంట. అసలు గతంలో ఏమన్నా జరిగిందా? అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి ఇచ్చారంటే అలిపిరిలో ఆ ఏదైతే వెహికల్ బాంబ్ యాక్సిడెంట్, ఆ వెహికల్ జీప్ 3 పొరలింతలు కొంటే కొట్టినా కానీ ఒక మనిషి బ్రతికాడంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి దయా కృపా కటాక్షాలు అనుకో. కానీ అంత జరిగిన ఆయనకు మాత్రం తగ్గించాడు. అంత జరిగిన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది తగ్గించింది. సరే ఆయనకు ఉండే అలవాటు ఏంటంటే చుట్టూ ఎన్ఎస్ఏ కమాండర్లను తీసేయి ఫినిష్ అన్నాడు చూడండి తమ్మినేని సీతారాం గారు. మరి గమనించారా? అవునవును. తర్వాత తమ్మినేని సీతారాం గారు అడిగారు చంద్రబాబు గారిని,
నీ చుట్టూ ఉండే ఎన్ఎస్ఏ కమాండర్లు తీసేస్తే నువ్వు ఫినిష్ అన్నారు. అవును. అంత తేలిగ్గా ఫినిష్ చేయొచ్చు అనుకుంటున్నారేమో చంద్రబాబు గారిని. తర్వాత కోటన్ రెడ్డి గారు పదవిలోంచి పక్కకు వచ్చాక ఆయనకి ఆ బౌన్సర్లని ఎన్ఎస్జే కమాండర్లను బహుశా ఆయనకి గన్మెన్లు ఉంటారు అనుకుంటా, ఆ గన్మెన్లను తీస్తారు. పాపం ఉండవల్లి శ్రీదేవి గారికి అయితే ఒక్కతనే చేతిలో గన్ ఉందో లేదో కూడా మాకు తెలియదు, పాపం ఆవిడికి తీస్తారు. ఆయన కోపం వస్తే ఈ వెనకాలంటే సెక్యూరిటీని తీసేస్తాడు సార్, అదేం అలవాటు. ఈ రోజు ఆయనకుండే సెక్యూరిటీ ఉంది, ఇంకా పెంచుకుంటున్నాడు. నాకు మంది కావాలి, మేము మందలుగా బయటికి వెళ్ళాలి. ఈయనకి ఎనర్జీ లేదని చెప్పి బ్లాక్ కలర్ డ్రెస్ వేసి పెట్టుకున్నారు కదా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్.